రానా, ప్రకాష్ రాజ్ వీళ్ళ పేర్లే వచ్చాయనంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా ఆ సినీ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది పక్కగా డబ్బుల కోసం అన్ని తెలిసి చేసింది, ఇర్రెస్పాన్సిబుల్గా సమాజంలో ఎవరెట్టి పోతే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బులు కదా అన్నట్టుగా వాళ్ళు యథేచ్ఛగా వ్యవహరించిన తీరే కనబడుతోంది. మరొక వ్యక్తి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నటికుమార్ గారు, ఏంటి ఇలా స్టార్ హీరోలు, స్టార్ సెలబ్రిటీలు, స్టార్ యాంకర్లు ఈ రకంగా చేస్తున్నారంటే వారికి ఏమాత్రం కూడా సమాజం జరిగే విషయంపైన పట్టింపు లేకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. సో 25 మంది పైన కేసు నమోదని మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను ఒకటి అంటానండి, ఇప్పుడు డబ్బు సంపాదించవచ్చు. ఆ డబ్బు సంపాదించిన దాంట్లో కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. మన ఒక పద్ధతిలో డబ్బు సంపాదించవచ్చు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలంటే ఇది అడ్డదారిలో నెంబర్ 2 దందనే అంటారు. బెట్టింగ్ యాప్స్ ఎక్కడైనా పర్మిషన్ ఉందా? బెట్టింగ్ యాప్స్ మొత్తం టోటల్ జోజమాటల ప్యాకెట్ పర్మిషన్ ఉందా? ఎక్కడా కూడా పర్మిషన్ లేని దాంట్లో బెట్టింగ్ యాప్స్ లో మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే మీరు డబ్బు కోసం కదా. మీరు డబ్బు కోసం మొత్తం టోటల్ గా మన రాష్ట్ర ప్రజల్ని మొత్తం ప్రాణాలు పోతున్నాయి కదా. ఆ ప్రాణాలు పోతూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? మీలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో మంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దానివల్ల ఈ రోజు దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఈ బెట్టింగ్ యాప్స్. ఈ రోజు మొత్తం టోటల్ గా మానవంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దానికి బానిస అయిపోయి మొత్తం ఏదైనా డబ్బు సంపాదించి ఆ డబ్బు అడ్డదారితో తొక్కైనా సరే ఈ ఆటలు ఆడాలని చెప్పి చాలా మంది యూత్ పాడైపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం సందేశం ఇవ్వాలా? లేకపోతే ఇలా మనం ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుకొని తప్పుడు బెట్టింగ్ యాప్స్ కి మనం సమాచారం ప్రమోషన్ చేస్తామా? మీకు డబ్బు తక్కువ ఉందా? మీకు ఎవరు మీ సినిమాలు చూడట్లేదా? మీకు రోజుకి మీకు క్యారెక్టర్స్ రావట్లేదా? ప్రకాష్ రాజ్ గారు చాలా మొత్తం ప్రజల కోసం చాలా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారి కోసం 100 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కదా పెద్ద మనిషి. ఆయనకు తెలియదా మరి? ఇలా పిల్లల కోసం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు చనిపోతారు, ఇన్లీగల్ వ్యాపారాలకు మనం ప్రమోషన్ చేయకూడదు, సపోర్ట్ చేయకూడదని. అంత సరదా ఉన్నోళ్ళైతే లైసెన్స్డ్ ఉంటే అక్కడ గోవాలో ఉంటుంది, లేకపోతే శ్రీలంకలో ఉంటుంది, అమెరికా లైసెన్స్ ఉంటే కాడికి ఆడుకోమని వాళ్ళకి సరదా ఉంటే. కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ ఓపెన్ అయితే 1000 రూపాయలు నెలకు 30,000 జీతగాడి కూడా 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 ఆడేస్తే ఆ భార్యాపేటలో ఆకలితో ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగా ఉన్నోడు ఉన్నాడండి, ఉన్నోడు ఎక్కడ లైసెన్స్ ఉందో అక్కడ ఆడుకుంటాడు, వాడికి పోతే లెక్కలేదు. కానీ ఇక్కడ నిరుపేద కుటుంబాలు ఈ మీలాగా నమ్మి బెట్టింగ్ యాప్స్ లో పెట్టుకుని డబ్బులు వస్తాయని చెప్పి ఎన్ని కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోయాయి, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. దాని అంతటికీ కారణం మీరే. మీ మీద మర్డర్ కేసు పెట్టాలి, మీ మీద అటెంటివ్ మర్డర్ కేసులు పెట్టాలి, మీ మీద పీడీ యాక్ట్ మీద లోన్ వేసేయాలి మీలాంటి వాళ్ళని. ఎందుకు నేను అంటున్నానంటే మీకు డబ్బు తక్కువ ఉందా? సురేష్ బాబుకు డబ్బు లేదా? రామానాయుడు గారి పేరు తీసి రోడ్డు మీద పడిడానిక? ప్రకాష్ రాజుకి డబ్బు లేదా? సినిమాలు లేవా? లేకపోతే సినిమాలో రానివ్వట్లేదా? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా కేసు నమోదైంది. గతంలో ఒక వైజాగ్ నుంచి ఒక అబ్బాయి పైన కేసు నమోదైతే తనకు తెలియక చేశాను అని చెప్పి ఆయన అంటున్నారు. నాకు తెలియదు, నాకు చదువు రాదు అంటున్నారు. కానీ ఇక్కడ మనం లిస్ట్లో చూస్తే చాలామంది మేనేజర్స్, పిఏలు, ఇంకా చాలా వాళ్ళ కింద చాలామంది ఉండుంటారు. వీళ్ళందరికీ ఏం తెలియకుండానే ఊరికనే చేసేస్తారు. ఇవన్నీ కూడా తెలియదు, పక్కాగా తెలిసి ఇది ఏమైపోతే మాకేముంది, మాకైతే డబ్బులు వస్తుందంటే ఆలోచించేసి ఉంటారా? నేను సినిమా ఫీల్డ్లో ఉన్నానండి. నేను కూడా నాకు చదువు రాదు అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ కోసం కూడా ఈ జోజమాట కూడా నాకు రాదు, నాకు తెలియదు అంటే అంతకన్నా తప్పుడు మాట ఇంకోట్లేదు. ఫస్ట్ ఆఫ్ నేను చదువుకోలేదు, 1వ క్లాస్ కూడా చదువుకోలేదు, మీకు అందరికీ కూడా తెలుస్తుంది. అయినా కూడా ఇది నాకు తెలియదు, ఈ జోజమాట నాకు తెలియదు, ఎలాగుంటుంది ప్యాకెట్ నాకు తెలియదు, కోడి పందాలు నాకు తెలియవు, ఈ మొత్తం టోటల్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు నాకు తెలియవు అంటే తప్పు, క్రికెట్ బెట్టింగ్లు నాకు తెలియవు అంటే తప్పు. ఈ రోజు పుట్టిన 4 సంవత్సరాల పిల్లడు, 5 సంవత్సరాల పిల్లడు కూడా ఫోన్లో యూట్యూబ్లో ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతున్నారు. మనం దాన్ని తప్పుడు మాట అంటే తప్పు చేసాం, అనుభవించాలి శిక్ష అంతే. తప్పు నాకు తెలియదు, నేను తప్పు చేశాను, ఇలా ఇది కాదండి. నేను ఇప్పుడు ఎవరో చిన్న వాళ్ళని పక్కన వదిలేద్దామండి. తిమింగళాలు పట్టుకుందాం, తిమింగళాలు పట్టండి, ఏయండి లోన ప్రకాష్ రాజుని, ఏయండి రావణ, ఏయండి లోన అంటే ఇది సమాజానికి ఒక గుణపాఠం కావాలి. రేపు ఇంకొకటి చేస్తే మనం లోనకి వెళ్తామని ఒక భయం ఉండాలా. మొత్తం టోటల్ గా సెలబ్రిటీస్ అందరూ ఎందుకు నేను లోనకు ఉండాలంటే తప్పు చేస్తే లోన వెళ్ళిపోవాలా. వెళ్తే రేపు ఉదయాన్ని వస్తుంది. చిన్న వాళ్ళు కాదండి, అమాయకులను తీసుకెళ్ళి వాళ్ళకి తెలుసో తెలియదు మీరు అన్నట్టు చిన్న వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసి ఏం ప్రయోజనం? అంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోన్ చేసి నాకు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు,
నాకు డీజీపీ తెలుసు, నాకు ఏసీపీ తెలుసు అంటే వాళ్ళు వదిలేస్తావా? అసలు రూట్ కాజ్ వదిలేస్తావా అని అడుగుతున్నా. నట్టుకుమార్ గారు మీరు అంటుంది కరెక్టే, అసలు రూట్ కాజ్ ని కిల్ చేయాలి, మొత్తంగా బ్యాన్ చేయాలి, అసలు రూట్ కాజ్ ని కిల్ చేయాలి అంటున్నారు. ఓకే, కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అంటే ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. మొన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏంటన్నాడంటే, చాలా మంది ఇప్పుడు 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు నమోదు చేసిన వాళ్ళు నాకంటే చాలా చాలా పెద్దవాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి ఇందులో ఉన్నటువంటి 25 మంది పేరులో రానా పేరు చెప్పుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ప్రకాష్ రాజ్ పేరు చెప్పారు, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులే ప్రమోట్ చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు అడిగారు, మేము వాళ్ళని చూసి చేస్తున్నామని చెప్తున్నారు. అంటే అదే నేనేమంటున్నానంటే, విజయ్ దేవరకొండ లేకపోతే ప్రకాష్ రాజా, రానా, వాళ్ళకి ఇప్పుడు కొంతమంది చేశారు యూట్యూబర్స్ అంటే, నేను ఇంకోటి చెప్తా, వాళ్ళకి డబ్బుల కోసం, బతకడం కోసం, గత్యంతరం లేకో ప్రమోట్ చేస్తే ఏదైనా కొంచెం డబ్బులు వస్తే మా యూట్యూబ్ నిలబడుతుందని కొంతమంది చేసి ఉండొచ్చు. వాళ్ళది తప్పే, వాళ్ళని నేను అరెస్ట్ చేద్దా చెప్పట్లే. వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు ఈ తిమింగళాన్ని ఎందుకు వదులుతామని అంటున్నా నేను. ఈ తిమింగళాలకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారా? మొన్నటి దాకా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 4 గన్మ్యాన్లు పెట్టుకొని 5 గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగాడు ఈ ప్రకాష్ రాజు. అంటే నేను ప్రకాష్ రాజుని ఏదో నేను టార్గెట్ చేయట్లా, నేను రానని టార్గెట్ చేయట్లా, లేకపోతే నేను ఇంకొకరు విజయ్ దేవరకొండ టార్గెట్ చేయట్లా. నేను అంటుంది తప్పు చేశారా లేదా, ఇది బెట్టింగ్ యాప్స్ చెయ్యొచ్చా, ఇది బెట్టింగ్ యాప్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్లీగల్ అని తెలుసా లేదా, ఈ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ మనం ఇలా ప్రమోషన్ చేసి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని వందల ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని కుటుంబాలు పోతున్నాయి, దానికి కూడా వివరంగా నేను మళ్ళా చెప్పాను మీకు. మనం ఏమంటున్నాం అంటే, ఒక సామాన్యుడు నెలకు 30,000 జీతగాడు, రోజు కూలి చేసుకునే 750 రూపాయలు వాడు, ఆశతో మొత్తం టోటల్ గా మీరు బెట్టింగ్ యాప్స్ ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో, మన ఫోన్ చేతిలో తీసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉంటే ఆవిడ జీవితాలు నాశనం అయిపోయి. వీళ్ళు చెప్పేది కూడా ఎలా ఉంటుందనంటే, ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అంట. వీళ్ళు వాడే పదం ఒకటి చాలా ఈజీగా ఏం వాడుతుంటారని అందరూ కూడా కామన్ గా వాడేది, ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు, మీరు క్లిక్ చేస్తే అయిపోతుంది, వెంటనే మీ అకౌంట్ లోకి విత్డ్రా అవుతారు, చాలా ఈజీగా అయిపోతుందని చెప్తూ ఉంటారు. 20 minutes విత్డ్రా. మా శ్యామలక్క చక్కగా చెప్తుంది, 20 minutes లో విత్డ్రా, 10 minutes లో డబ్బులే, 20 minutes లో విత్డ్రా చేసుకో. అవును, మరి 20 minutes లో విత్డ్రా డబ్బులు అయ్యి మా శ్యామలక్కని అడగాల, మా ప్రకాశ్ రాజు గారిని అడగాల. మరి ఇప్పుడు ఎవరైతే పోగొట్టుకుని 20 minutes విత్డ్రా కానీ అందరి మీద ఒకటి కేసు పెట్టి డబ్బులు వసూలు చేయాలా, వీళ్ళ ఆస్తులకు జప్తు చేయించాలా, వీళ్ళ ఆస్తులు అటాచ్మెంట్లు చేయాలా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చేసిన పాపానికి కొన్ని వందల జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని వేల జీవితాలు నాశనం అయిపోతాయి. నటుకుమార్ గారు, ఇక్కడ టాప్ 6 సెలబ్రిటీలో మనం చూస్తే కనుక రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్. ఇక్కడతో ఆగే అవకాశం లేదు, ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చు కూడా. ఇంకా ఇప్పటి కొంత పబ్లిక్ కూడా అలర్ట్ అయిపోయి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ వీళ్ళందరూ కూడా ఎవరు చూసినా, అంటే టు మై అజంప్షన్ ఒక్కొక్కరికి 1 CR 2 CR పైనే ఉంటుంది రెమ్యునరేషన్. సో ఒక్కొక్కరు నార్మల్ గా ఇయర్లీ ఒక సినిమా 2 సినిమాలు చేస్తూనే ఉన్నారు. చాలా ఉన్నాయి. అంటే నేను అనుకున్న ప్రకారంగా, సో అటువంటి వాళ్ళకు కూడా ఈ అవసరం వచ్చింది అని అంటే, వీళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్ నుంచి ఎంత మొత్తంలో కొలగొట్టుంటారు? లేని వాళ్ళు కదా, డబ్బులు లేవు వాళ్ళకి, చాలా కష్టాల్లో ఉన్నారు. మామూలు చాలా కష్టాల్లో ఉన్నారు, బండి పెట్రోల్ కూడా కొట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు కదా వీళ్ళు. మరి అందుకనే ఈ అడ్డదారి తొక్కుతున్నారు. నేను ఏమంటున్నానంటే అండి, ఎంజాయ్ చేసినోడు ప్యాకాట ఆడినోడు మానడు, కాకపోతే ఆడు ఉన్నోడు వెళ్ళినోడికి అంత సరదా ఉంటే శ్రీలంకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది ఆఫీసర్ లైసెన్స్ ఉంది కాబట్టి, గోవా వెళ్తాడు ఆఫీసర్ గా ఉంది కాబట్టి, అడు అమెరికా వెళ్తాడు, లేకపోతే సింగపూర్ వెళ్తాడు, మకా వెళ్తాడు. అది ఉన్నవాడు చేస్తే ఏం పోదండి, అది పోతే ఏం పోతుందండి? ఆ అపురూపాలు అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు. అది ఇప్పుడు కోర్టులో మనకు ఒక 50,000 మందికి దెబ్బ తగిలితే పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ మనం టోటల్ గా 99 లక్షల మంది కోసం చూసుకోవాలా. ఆన్లైన్ మన చేతుల్లో వచ్చే 99 లక్షల మంది కోసం చూసుకోవాలా, అంతే తప్ప 1,00,000 మంది పోతే మనకి ప్రాబ్లం కాదు. వాళ్ళ వల్ల మనకేమీ వాళ్ళు నష్టపోతే